హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఇంకా ఎప్పుడు మనీ సేవింగ్ టిప్స్ అనేసి అని చెప్పి ఇప్పుడు మనీ సేవింగ్ ఛాలెంజ్ ఏంటి అనుకుంటున్నారా? ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి మనం 1 మంత్ అయితే సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుందండి. 1 మంత్ అంటే 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ అనమాట. ఇక అందుకోసమే ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే మనం 30 డేస్ కూడా సేవింగ్స్ చేయాలి కాబట్టి ఓన్లీ 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక 1 మంత్కి 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్ కూడా మనీ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక 1 మంత్కి 30 డేస్ కాబట్టి ఈ 30 డేస్ కూడా మనం మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక డే 1 వచ్చేసి 10 రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఓన్లీ 10 రూపీస్తో అనేసి అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కాబట్టి డే 1 నుంచి అయితే 10 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇక మనం 1 మంత్ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి ఈ 1 మంత్ 30 డేస్ కూడా మనం ముందుగానే నోట్ చేసుకోవాలండి. ఇక ఆ విధంగా నోట్ చేసుకోవడం వల్ల మనం ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకుంటున్నామా లేదా అన్నది కూడా మనకి క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సేవింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ముందే డేస్ అన్నీ అంటే డేట్స్తో సహా నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 30 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి 30 డేస్ నోట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఈ విధంగా 30 డేస్ కూడా ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాలి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే. ఇక మనం ఈ విధంగా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసామో, ఒకవేళ ఈరోజు తక్కువ అమౌంట్ ఉంది అంటే రేపు యాడ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఈరోజు ఎంత అమౌంట్ సేవింగ్స్ చేసాను కాబట్టి రేపు ఇంకొంచెం తక్కువ అయింది అంటే ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసుకోవచ్చు. లేదంటే ఈరోజు ఎక్కువ ఉందనేసి ఎక్కువ అమౌంట్ సేవింగ్స్ చేసామంటే రేపు చూసుకొని తక్కువ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండడానికి అయితే మనం ఈ విధంగా 30 డేస్ కూడా ముందుగానే నోట్ చేసుకోవాలండి. ఈ విధంగా 30 డేస్ కూడా నోట్ చేసుకున్న తర్వాత డే 1 నుంచి అయితే 10 రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేయాలి. డే 1 వచ్చేసి 10 రూపీస్, డే 2 20, డే 3 30, డే 4 40, డే 5 50, డే 6 60, డే 7 70, డే 8 80, డే 9 90, డే 10 100 రూపీస్ అనమాట. ఈ విధంగా మనం డే 1 వచ్చేసి 10 రూపీస్తో స్టార్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి డే 10తో అంటే 100 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఏం చేస్తామండి. నెక్స్ట్ డే 11 నుంచి మళ్ళీ 10 రూపీస్తో అయితే మళ్ళీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. డే 10 100 పెట్టాం కదా అనేసి డే 11 వచ్చేసి 110 అయితే పెట్టకూడదు అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ అయ్యేలా వాళ్ళకి హెల్ప్ అవుతుందని అయితే మనం తక్కువ అమౌంట్తో సేవింగ్స్ షేర్ చేస్తున్నాను కాబట్టి ఇక వాళ్ళకి యూస్ అవ్వడానికి పెద్ద అమౌంట్ లేకుండా ఈజీగా సేవింగ్స్ చేసుకోవడానికి అయితే ఇక ఈ విధంగా అయితే మీతో షేర్ చేస్తున్నానండి. మళ్ళీ డే 11 నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేసి డే 20 వరకు 100 రూపీస్తో ఎండ్ చేయాలన్నమాట. నెక్స్ట్ 21 డే నుంచి 10 రూపీస్తో స్టార్ట్ చేసి డే 30 వచ్చేసి 100 రూపీస్తో అయితే ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ ఎంత వచ్చింది అన్నది అయితే మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక సపరేట్గా అయితే మీతో షేర్ చేస్తున్నాను. డే 1 నుంచి 10 వరకు వచ్చేసి 100 రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి 550 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ 11th డే నుంచి 20 వరకు కూడా 550 రూపీస్ అయితే వస్తుందండి. నెక్స్ట్ 30 డేస్ కూడా అంటే మనం టోటల్ 30 డేస్ కదా, నెక్స్ట్ 21 డే నుంచి 30th డే వరకు కూడా సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి 550 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా ఇక ఈ విధంగా మనకి 3 టైమ్స్ 550 రూపీస్ వచ్చింది కాబట్టి అంటే 1 మంత్కి వచ్చేసి అయితే 1650 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అది ఇక ఎలా వచ్చిందన్నది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. 550 × 3 అనమాట. ఆ విధంగా 1650 రూపీస్ అయితే వస్తుందన్నమాట. మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం పెద్ద అమౌంట్ అయితే ఏం తీసుకోవట్లేదు అనమాట. ఓన్లీ 10 రూపీస్తో సేవింగ్స్ చేస్తున్నాము. ఇంకా అంతేకాకుండా 100 రూపీస్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా 10 రూపీస్ 20 రూపీస్ చేసే టైంలో ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉంది అంటే ఆ అమౌంట్ కూడా మీరు నోట్ చేసుకొని అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక 100 రూపీస్ 90 రూపీస్ సేవింగ్స్ చేసే టైంలో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఈ విధంగా 1 మంత్కి 1650 రూపీస్ కాబట్టి 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 1650 × 12 మంత్స్ అనమాట. అంటే 19,800 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే 20,000కి ఓన్లీ 200 రూపీస్ మాత్రమే తక్కువ అనమాట. 20,000 అంటే కూడా చాలా పెద్ద అమౌంట్ కదండి. అందుకోసమే ఖచ్చితంగా మనం అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇంకా అంతేకాకుండా ఓన్లీ 10 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి 100 రూపీస్తో ఎండ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసుకున్నా సరే మనం సంవత్సరానికి వచ్చేసి
19,800 రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. ఇక ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసాం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.